ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. తొలుత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే నందినగర్లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. సిట్ అధికారులు దూకుడు పెంచారు. అందులో భాగంగానే రైట్ నౌ కేసీఆర్ నోటీసులు అయితే అందజేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా నందినగర్ కు వెళ్ళినటువంటి సిట్ బృందము అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందికి ఈ నోటీసులను అయితే అందజేయడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు హైదరాబాద్, ఇన్సైడ్ హైదరాబాద్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కడైనా సరే మీకు అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ విచారించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని అయితే అందులో చెప్పారు. అంటే ఒకటి కేసీఆర్ ఏది దృష్టిలో పెట్టుకున్నటువంటి సిట్ అధికారులు ఈ విషయాన్ని నోటీసుల్లోనే పేర్కొన్నారు. అయితే రేపు సిట్ అధికారులకు ఎదుట హాజరవుతారా లేదా అనేది మాత్రం ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. ఇందులో భాగంగానే మరి కాసేపు అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లీగల్ టీం అంటే కేసీఆర్ కు సంబంధించినటువంటి లీగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా సరే రిప్లై ఇవ్వబోతున్నారా, లేకపోతే కేసీఆర్ తరఫు నుంచి రేపు హాజరయ్యేటటువంటి ప్లేస్ నందినగర్ కావచ్చు, లేకపోతే ఆయనే సిట్ కార్యాలయం జూబ్లీ పోలీస్ స్టేషన్ కి రావడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి సిట్ అధికారులు అయితే విచారించబోతున్నారు. ఆ 3 గంటలకు ఎక్కడ ప్లేస్ అనేది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ కానప్పటికీ కానీ ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ చేస్తుందో ఆ విచారణకు సంబంధించి ప్రధానంగా కూడా ఈ మొత్తం ప్రక్రియ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మధు, కేసీఆర్ నుంచి కీలక సమాచారం లభిస్తే కనుక తదుపరి చర్యలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఇక్కడ 2 టైప్స్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అది ఎనీ కేసు, ఏ కేసులో అయినా సరే దర్యాప్తు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏదైనా సరే ఒక కేసుకు సంబంధించి కావాల్సినటువంటి ఆధారాలు, వివరాలు సేకరించడానికి నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా ఒక కేసుకు సంబంధించి అనుమానితులుగా ఉన్నటువంటి వారికి కూడా నోటీసులు ఇవ్వడం. సో అలానే ప్రధానంగా కూడా నోటీసులు అనేవి సర్వ్ అవుతుంటాయి. దానికి అన్నిటికీ కూడా సిఆర్పిసి సెక్షన్ ప్రకారం చూసుకుంటే మాత్రం నోటీసులు అన్ని కూడా ఇచ్చేసి ఆ నోటీసులో భాగంగా సహకరించాలి అనేటటువంటి రిక్వెస్ట్ అయితే పోలీసులు చేస్తుంటారు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఒకటే, మీరు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది, ఆ దర్యాప్తులో భాగంగా సహకరించాలి అనేటటువంటి విషయాన్ని చెప్పిన నేపథ్యంలోనే మా కేసీఆర్ కూడా దానికి ఖచ్చితంగా 100% ఎటువంటి డౌట్ లేదు. ఆయన సిట్ ముందుకు వెళ్తారు, సిట్ ముందుకు హాజరవుతారు. జరగాల్సిన అంటే ఆ కేసు నుంచి దానికి మరి కొంత లేకపోతే కొంత సమయం అడగవచ్చు, కానీ కేసీఆర్ మాత్రం డెఫినెట్ గా దీనికి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రము కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, కేసీఆర్ దీనికి మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎటువంటి ఒపీనియన్ చెప్పబోతున్నారు అనేది మాత్రం చాలా కీలకం. కాబట్టి ఇప్పుడు రైతు దీనికి సంబంధించినటువంటి అంటే మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎటువంటి కీలకమైనటువంటి వ్యవహారం రేపు చోటు చేసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. అలాగే మధు, సిట్ విచారణపై ప్రెసెంట్ బీఆర్ఎస్ పార్టీ స్పందన ఎలా ఉంది? పార్టీ అంటే ఒకటి ప్రధానంగా కూడా ఏదైనా సరే ఒక ఇష్యూకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా అనేక మందికి నోటిఫికేషన్ పిలిపించారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటారు. ఆ సీరియస్ గా తీసుకుని ఆయన దీని నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారనేది మాత్రం చాలా తక్కువ. అలా అటువంటి ప్రాసెస్ అనేది ఉన్నది. డెఫినెట్ గా ఈ కేసు ఏదైతుందో గతంలోనే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది, మేమంతా పట్టించుకునేది కాదు, ఇదంతా కూడా లొట్టపీస్ కేసు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. సో మరి కేసీఆర్ మరి దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది మాత్రం చూడాలి. ఆయన మాత్రం చాలా క్లారిటీగా స్పష్టంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తూ కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీస్ ప్రకారం హాజరవుతారో ఆ తర్వాత జరగాల్సినటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో
ఆ ప్రొసీడింగ్స్ అంతటినీ కూడా న్యాయపరంగా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సిఆర్పిసి 160 ఏదైతే ఉందో సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇంకా ఇగ్నోర్ అవుతుంది. ఖచ్చితంగా దానికి స్పందన అయితే ఇవ్వాలి, దానికి సంబంధించి వివరణ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక ఆయన ఇచ్చేటటువంటి వివరణ పోలీసు అధికారులు అడిగేటటువంటి విధాలు వాటన్నిటి మీదనే కేసు నెక్స్ట్ స్టెప్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మధు, కేసీఆర్ కి సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది అంటున్నారు. ఈ నోటీసులు చట్టపరంగా ఏం సూచిస్తుంది? ఒక కేసులో ఎవరైనా సరే ఒక కేసుకు సంబంధించి వారిని విచారించాలి అనేటటువంటి అదే విచారణ అధికారి ఎవరైతే భావిస్తారో ఆ అధికారి నోటీసు ఎవరికైనా ఇవ్వద్దు. అంటే ఆ కేసుతో సంబంధం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ సంబంధం ఉన్నటువంటి వారికి నోటీసులు అనేది ఇవ్వడం అనేది సర్వసాధారణం. సో అందులో భాగంగానే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మందికి నోటీసులు ఇచ్చారు. అది నోటీసులు ఇచ్చిన వాళ్ళని సాక్షిగా కూడా ఇస్తారు, అదేవిధంగా వివరాలు రాబట్టడానికి కూడా ఇస్తారు. కాబట్టి ఈ రోజు కూడా ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా కేసీఆర్ కి ఏదైతున్నారో కేసీఆర్ కి ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా 160 కింద ఇచ్చి కేసుకు సహకరించాలి, మేము మీకు ఎక్కడ కోరితే అక్కడ హైదరాబాద్ పరిధిలో వచ్చి మేము ప్రశ్నలు అడుగుతాము, విచారిస్తాము అనేటటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ దీంట్లో ఇంకా ఉన్నటువంటి మొత్తం వ్యవహారంలో కేసీఆర్ చెప్పబోతున్నటువంటి సమాధానం ఏదైతుందో ఆ సమాధానం మీద కేసు నెక్స్ట్ స్టెప్ అయితే పడే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు కూడా విచారించేశారు. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా రేపు కేసీఆర్ కూడా విచారిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ఎవరిలో పోతున్నారు అనేది చాలా కీలకం. అలాగే మధు, కేసీఆర్ ను నేరుగా పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పకపోవడానికి కారణం ఏంటి? అంటే అతని వయసు ఒకటేనా లేదంటే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే ఇక్కడ ఒకటి మెయిన్ గా కేసీఆర్ ఏజ్ ఒకటి, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా 2 times ఆయన పనిచేశారు. అలా పనిచేసినటువంటి సమయంలోనే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరం మీదకి రావడంతో ఇంకా ఈ కేసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్ గా తీసుకుని ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. వన్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక మందికి అయితే నోటీసులు కూడా సర్వ్ చేశారు. వన్స్ ఆ నోటీసులు ఎప్పుడైతే సర్వ్ అయ్యారో సర్వ్ చేసిన తర్వాత అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారితో పాటు పోలీస్ అధికారులను కూడా విచారించారు. లైక్ ప్రభాకర్ రావును కూడా విచారించారు, అదేవిధంగా కేటీఆర్ ను విచారించారు, హరీష్ రావును విచారించారు. ఇప్పుడు ఇక కేటీఆర్ వంతు ఉంది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కూడా విచారించబోతున్నారు. అయితే ఇక్కడ ఒకటి రేపు అనేది చాలా బిగ్ డే. ఏదైనా స్టెప్స్ తీసుకున్నారు అంటే శిక్ష అధికారులు తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో ఈ స్టెప్ మాత్రం ఖచ్చితంగా కూడా బిగ్ ట్విస్ట్ గానే మనం చూడాలి. కేసులో జరగబోతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాల్లో రేపు జరగబోయేటటువంటి విచారణ అనేది మాత్రం అత్యంత కీలకం. ఆయన చెప్పేటటువంటి అంటే పోలీసులు అధికారులు అడుగుతారు, ఆయన చెప్పాల్సినటువంటి సమాధానం అంతా కూడా చెప్తారు. కానీ కేసీఆర్ తెలుసు, అందరికీ కూడా తెలుసు, ఆయన ఏదైనా సరే ఏదైనా ఒక ఇష్యూ వస్తే అందులో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఏదైతే వచ్చినా సరే ఆయన పెద్దగా వీటన్నిటిగా కేసు తీసుకుని లేకపోతే ఆయనకంటూ కూడా ఒక క్లారిటీ ఉంటుంది. డెఫినెట్ గా ఏదైనా సరే ఇష్యూ సంబంధించి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలనే దాని మీద కేసీఆర్ కదా క్లారిటీ ఉంటుంది. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా రేపు శిక్ష అధికారులు వచ్చి విచారణలో భాగంగా ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే ఆయన దగ్గర ఉన్నటువంటి సమాధానం తయారు చేసేసిందో వాటి ప్రకారమే ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. రేపు కేసీఆర్ ను సిట్ ప్రశ్నించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటిదాకా నోటీసులు అందుకున్న వాళ్లు దర్యాప్తు కార్యాలయం, జూబ్లీహిల్స్ పిఎస్ లో అధికారుల ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే వయసు రీత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది. విచారణ కోసం పోలీస్ స్టేషన్ కే రావాల్సిన అవసరం లేదని, హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేసీఆర్ పిఏతోనూ సిట్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రేపటి విచారణకు మాత్రం సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్ ప్రస్తావించడం గమనార్హం.
గా ఉన్న కేసీఆర్కి ఇప్పుడు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా క్లైమాక్స్ చేరిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలుస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ అంశం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిట్ అధికారులు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలకంగా ఉన్న అధికారులందరినీ విచారించారు. వాళ్ళు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నా ఆ స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ సిఆర్పిసి 160 అనేది కేవలం విట్నెస్ కిందనే వీళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఈ విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా మొత్తం అటు విచారణ అధికారులను విచారించినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే అంటే పొలిటికల్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ లీడర్లు ఇచ్చే స్టేట్మెంట్స్ అన్నింటినీ బేస్ చేసుకున్న తర్వాత మరొకసారి విచారణ పిలిచే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఫైనల్గా ఒక కంక్లూడ్గా ఒక నివేదిక ప్రభుత్వానికి ఇస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యలు ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు మరి ఈ కేసులో మరిన్ని పెద్ద పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇక్కడ అంటే పెద్ద పేరు అంటే ఇక్కడ ఉన్నదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక నేత, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి అంతకంటే పెద్ద లీడర్ ఎవరు లేరు కాబట్టి ఇదే చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సిట్ విచారణ సందర్భంగా పెద్ద ఆయన అని చెప్పేసి అంటున్నారు, ఆ పెద్ద ఆయన కేసీఆర్ఏనా అని చెప్పే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిట్ అధికారులు కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు, రేపు విచారణ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ అంశం అంతా కూడా క్లైమాక్స్ చేరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి దానికి సంబంధించి విచారణ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ఇటు ఈ అంశానికి సంబంధించి పొలిటికల్ పార్టీలు కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పార్టీ నేతలంతా కూడా స్పందిస్తున్నారు. కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన దానిపై వాళ్ళంతా కూడా మాట్లాడుతూ తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం లేదు కదా, విచారణ ఎదుర్కోవచ్చుగా అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు కానీ అదేవిధంగా ఇటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా అంటే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఆ అంశానికి సంబంధించి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగానే అంతా కూడా విచారణ ఎదుర్కొన్నారు. ఒకవేళ తప్పు చేయకుంటే విచారణకు హాజరు కావడానికి భయం ఎందుకంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీనికి సంబంధించి కావాలని చెప్పేసి అంటే పొలిటికల్ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. నిన్న నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రేపు నామినేషన్లకు సంబంధించిన తుది గడువు అంటే నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువు, దానికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి బీ ఫామ్స్ అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ని విచారణకు పిలవడంతో పార్టీ నేతలంతా కూడా డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందుకోసమే ఈ నోటీసులు ఇచ్చారు. ఇదంతా రాజకీయ కుట్ర అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వల్లి రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.